అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ సీట్స్ అయితే ప్రకటించారు. జనసేన, తెలుగుదేశం. అటు చూసినట్లయితే తెలుగుదేశం నాయకులు అలగబూని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు తగల పెడుతున్నారు, పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నారు. అటు చూసినట్లయితే జనసేన నాయకులు కూడా తీవ్ర ఆగ్రహ వాళ్ళు చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది రేపు వాళ్ళ పొత్తు? వాళ్ళు పొత్తుకి జనసేన పొత్తుకి వెళ్ళాడే కానీ పొత్తు అన్నప్పుడు సగం సీట్లు అడగాలి. ఒకవేళ నేను పొత్తు ఇస్తున్నాను, నాకు 175 సీట్లలో సగం సీట్లు నాకు ఈ జనసేనకి నేను పోటీ చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు ఎన్నైతే సీట్లు ఇస్తానన్నాడో అన్నిటికీ తల ఊపి ప్యాకేజీ తీసుకొని అన్ని సీట్లకే మద్దతు ఇస్తానన్నాడు. ఒకవేళ ఇచ్చిన 25 సీట్లు కానీ లేకపోతే ఎంపీ సీట్లు 3 సీట్లు కానీ రేపు చంద్రబాబు నాయుడు అయ్యే సీట్లకి అది ఇచ్చేసే అవకాశం ఉంది. ఏంటి, ఒకవేళ డబ్బు పెట్టాలన్నా కూడా పవన్ కళ్యాణ్ సింగిల్ రూపాయి కూడా పెట్టే అవకాశం లేదు. పోయినసారి గతంలో నేను వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అని అన్నాడు. ప్రజలకి ఎవరైనా సరే ప్రజలకి ఓటింగ్ అంటే ఎక్కడైనా ఏదైనా మంచి చేయాలి. పోయినసారి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక్క పథకం కూడా ప్రజలకి చేరలేదు. ఒకవేళ ప్రజలకి చేరాలంటే దాంట్లో సగం వరకే అమౌంట్ అనేది అందిది. అంటే ఇచ్చినట్టుగా ఇచ్చారా అని అనిపించుకోవటాని కోసం కొన్ని పథకాల వరకే కొంతవరకు నేను నా ప్రభుత్వంలో ఎంత ఇచ్చాను అని చెప్పించుకోవడం కోసమే అతను పథకాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలని కాపీ చేసి ఆయన ప్రతి పథకానికి కాపీ చేసి నేను అయ్యెత్తాను, వాళ్ళు ఇచ్చినవి మళ్ళీ నేను ఇస్తాను, వాలంటీర్లను తీసేయను అన్నీ జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడో అన్నీ చంద్రబాబు నాయుడు నేను ఇయ్యెత్తాను అని అంటున్నాడు. నువ్వు సొంతంగా ఒక్క పథకమైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం కాకుండా నువ్వు సొంతంగా ఏదైనా ఒక పథకం కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఉందా చెప్పండి అని అడుగుతున్నాడు. మాట ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళిద్దరు కాదు 3-4 కానండి, అందరికీ అమ్మక వందనం అని చెప్పేసి వస్తాయి, అందరూ డబ్బులు వస్తాయి, మీరు ఆర్థికంగా బాగా ధనవంతులు అవుతారు అంటున్నారు. లోకేష్ ఒకరికుంటే 15 ఏళ్ళు ఇస్తా అన్నాడు, ఇద్దరుంటే 30 ఏళ్ళు ఇస్తా అన్నాడు, ముగ్గురుంటే 90 ఏళ్ళు ఇస్తా అన్నాడు. లోకేష్ గారు ఏ లెక్కన 90 ఏళ్ళు వస్తాయి? ఆయనకి చదువుకున్నాడు కదా, ముగ్గురుంటే 45,000 అని చెప్పబోయి 90 ఏళ్ళు అని చెప్పాడు. అలా చెప్పుకుంటా పోతే ఇంకా మీ ప్రభుత్వంలో ఉన్న పథకాలు ఖాళీ అవుతాయి. కానీ నువ్వు పథకాలు ఏ విధంగా సక్రమంగా అమల్లో చేస్తావు? 90 ఏళ్ళు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? 3 పిల్లలుంటే 3కి ఎలా ఇస్తావు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి అనే పథకం పెట్టాడు. అక్కడి నుంచి డిగ్రీ కానీ బీటెక్ కానీ లేకపోతే ఐటీఐ కానీ లేదా డిప్లొమా కానీ వాళ్ళకి విద్యా దీవెన అని పెట్టాడు. ఆ విధంగా అయితే సరిపోద్ది. కానీ 3 ఉంటే అందరికీ పథకాలు ఇస్తాను, లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి అందజేస్తానంటే మీరు పెట్టిన పథకం ఏదైనా ఒకటి సక్రమంగా అమలైందేమో మీరు ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలలో ప్రతి ఒక్కటి లంచాలకి తావు లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా, ఒక సామాన్యమైన వ్యక్తికి అర్హత కలిగించడానికి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ వాలంటీర్ ద్వారా అర్హత కలిగించి వాళ్ళందరికీ పథకాలు అందించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 స్థానాలు కొడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. జై జగన్.